ఏమిటండి చలి జ్వరమా? చల్లేదే జ్వరం ఒకటే. ఏమిటి దాస్తున్నారు? అదే ఏం లేదు ఏం లేదు. ఏమి లేకపోవడం ఏమిటి? దుప్పటి కప్పుకుని మీరు చేస్తున్న పనిరా. కొబ్బరి ముక్క లాంటి పెళ్ళాను నేనుండగా 25 ఏళ్లుగా ఇదే గెటప్ లో చూసి 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 బోరు కొట్టి. ఎంత పిచ్చివారండి. ఇలాంటి కోరికలు అంచుకుంటే మొదటికే మోసం వస్తుంది. నేను మీకు మోడల్ డ్రెస్ లో కనపడాలి అంతే కదా? వేసుకొస్తా ఉండండి. మరి డ్రెస్ ఆ అమ్మాయి వేసుకున్నా ఇవే కదండి, ఏదో ఒకటి వేసుకొస్తాను. నీకు టైట్ అవుతుందేమో. వేసుకుంటే అదే లూజ్ అవుతుంది. మరి అమ్మాయికి లూజ్ అయితే 2 టాకాలు వేసుకుంటుంది. ఓకే ఓకే వేసుకొచ్చేయి. అబ్బా ఏమిటా తొందర, వస్తున్నానుగా. ఇంతలోనే కరెక్ట్ లేకపోదాం పదా. అబ్బా చక్కటి బెడ్రూమ్ ఉండగా పెరట్లో ఏమిటి? బెడ్రూమ్ మామూలేగా, నావల్టీ ఏముంది? ఇవాళ మీ ఊపు చూస్తుంటే పిచ్చెక్కుతుంది నాకు. మాటలతో టైం వేస్ట్ చేయకు. ఎవరు? నేను మీరు అనుకున్నానండి. సరే వాటిని ఏమైనా చేశాడా? ఇంకా ఏం చేయలేదండి. నా తల్లితోడండి, నీతోడండి. మీ అమ్మాయి కోసం చచ్చిచ్చడి గోడకు వచ్చానండి. నా కోసం అర్ధరాత్రి పూట గోడలకు వచ్చావా? పాతాళ ధైర్యంలో తోటరాములాగా. ఎంత ధైర్యం, ఎంత సాహసం. ఆ కడుపును పుట్టిన దొంగను పొగుడతావా? ఆగండి, మాది పవిత్రమైన ప్రేమ. ఆయన దొంగో వెదురు బొంగో ఏమైనా సరే నా కాబోయే భర్త. ఆయన నిన్ను వేరు చేయాలని ప్రయత్నిస్తే ఇప్పుడే 1 కిలో హల్వా కొనుక్కొని అంత పని చేస్తుందండి. అది చచ్చిపోతే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే మీరు చచ్చిపోతారు. మీరు ముగ్గురు చస్తే నేను చస్తాను. నువ్వు అక్కడే చస్తే నేను చావక్కర్లే. మీరంతా చావకపోతే నేను ఎందుకు తెస్తాను? ఫటక్చట ఎవ్వరూ చావక్కర్లేదు. మీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క షరతు. ఏంటండి? ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు బటన్ వేలిచ్చినట్టు ఇతను తన 2 చెవులు నాకు ఇవ్వాలి. ఇస్తానండి, ఆఫ్టర్ ఆల్ చెవులే కదా. అవును డాడీ. నువ్వు ఉండమ్మా. ఇతను కొంతకాలం పాటు నా కళ్ళెదురుగుండా మన ఇంట్లోనే ఉంటూ తను పూర్తిగా మారిపోయానని నాకు నమ్మకం కలిగించిన తర్వాతే మీ పెళ్లి. అలాగే లిల్లీ. అటు తిరక్కు మళ్ళీ. ఓం కటోం కటక్ ఫటక్ చటో.